ఈ జూన్తో కూడా కలుపుకుంటే, ఈ జూన్ నెలాఖరు కూడా కలుపుకుంటే 6 త్రైమాసికాలు, 6 త్రైమాసికాలు ఇంటూ 700 కోట్లు ఒక్కొక్క త్రైమాసికానికి 4200 కోట్లు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఒక ఇన్స్టాల్మెంటు 1100 కోట్లు, ఏప్రిల్ 2025లో ఇవ్వాల్సిన మరో ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన ఇంకొక ఇన్స్టాల్మెంటు, రెండు కలిపితే 2200 కోట్లు వసతి దీవెన కింద. ఎన్నికల టైంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంతవరకు పూర్తిగా మళ్ళా ఇవ్వాలి అని తాపత్రయపడిన ప్రభుత్వం కనపడలే. వసతి దీవెన 2202 ఇన్స్టాల్మెంట్లకు ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025. విద్యా దీవెనకు సంబంధించి 6 త్రైమాసికాలు 2024 జనవరి నుంచి ఇప్పుడు ఈ జూన్తో కలుపుకుంటే 6 త్రైమాసికాలు. ఈ 4200 ప్లస్ ఈ 2200 6400 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 750 కోట్లు. ఈయన ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన రద్దయిపోయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు. విద్యా దీవెన గురించి తప్పుడు మాటలు మాట్లాడతాడే తప్ప ఇవ్వాలి అని తాపత్రయం మాత్రం ఎక్కడా కనిపించదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి 25 లక్షల